నమస్సర్వేభ్య. ఇంతకుముందు మనం దిలీపుని యొక్క పరిపాలనా దక్షత గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. రాజు తత్వవేత్త అయినట్టయితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే తత్వవేత్తకు ఎటువంటి స్వార్థం ఉండదు. అందువల్ల రాజ్య పరిపాలన చాలా ఉన్నతంగా ఉంటుందని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని మన పెద్దల అభిప్రాయం. అటువంటి తాత్విక లక్షణాలు ఈ దిలీపునిలో మనకి కవి వర్ణించాడు. రఘువంశరాజులు తాత్విక లక్షణాలు కలిగి ఉండేవారు. లౌకికంగా రాజ్యం చేస్తున్న వారి యొక్క లక్షణాలన్నీ పారలౌకికమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలే. అవి ఎలాగో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. జుగోప ఆత్మానమత్రస్థః భేజే ధర్మమనాతురః అగృధ్ను ఆదతే సోర్ధం అసక్తః సుఖమన్వభూత్. జుగోప ఆత్మానం అత్రస్థః భేజే ధర్మం అనాతురః అగృధ్ను ఆదతే సహ అర్ధం అసక్తః సుఖమన్వభూత్. సహ అంటే ఆ దిలీపుడు, అత్రస్థ అంటే భయము లేనివాడై, ఎటువంటి భయము లేనివాడైనప్పటికీ ఆత్మానం తనను జుగోప రక్షించుకునేను. అంటే అతను తనను తాను రక్షించుకుంటూ ఉండేవాడు. ఎందువలంటే భయంతో కాదు. ధర్మాచరణ చేయాలంటే శరీరం ఉండాలి కాబట్టి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని కాళిదాసు ఒక చోట అంటాడు. మనం ఏ ధర్మాన్ని సాధించాలన్నా, ఏ మంచి పనులు చేయాలన్నా ముందు శరీరం కావాలి, ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కావాలి. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం లేనివాడు ఏ పని చేయలేడు, ఏ మంచి పని చేయలేడు. కాబట్టి ధర్మ సాధన కోసం, ధర్మ అర్థ కామాల్ని, ఈ త్రివర్గాల్ని సాధించడం కోసం తనను తాను రక్షించుకుంటూ ఉండేవాడు. అంతేగాని భయంతో కాదు, తాను ఏవో అయిపోతానని కాదు. తను ఉండి ధర్మ అర్థ కామాలను సాధించాలి కాబట్టి ఎప్పుడు తనను తాను రక్షించుకుంటూ ఉండేవాడు. అత్రస్థ అంటే ఎటువంటి భయము లేనివాడే ఆత్మానం తనను జుగోప రక్షించుకునేను. భేజే ధర్మమనాతురః, అనాతురః అంటే ఎటువంటి కోరిక లేకుండా లేదా ఎటువంటి రుగ్మత లేకుండా ధర్మాన్ని భేజే సేవించెను. ఇతను ధర్మాచరణ చేసేవట, ఎటువంటి కోరిక లేకుండా. మనం ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఏదో ఒక కోరికతో ఆచరిస్తుంటాం. ఇతను ఏ కోరిక లేకుండా ధర్మాన్ని ఆచరించేవాడు. ఎందువల్లంటే ధర్మ ఆచరణ కర్తవ్యం కాబట్టి. తాను ధర్మాచరణ చేస్తే ప్రజలందరూ ధర్మాన్ని ఆచరిస్తారు. అందువల్ల ప్రజలందరికీ ఆదర్శంగా ఉండడం కోసం ఇతను ధర్మాన్ని ఆచరించేవాడు. ఇక అగృధ్ను ఆదదే సోర్ధం సహ, ఆ దిలీపుడు అగృధ్ను ఎటువంటి కోరిక లేకుండా అర్థం ధనాన్ని ఆదదే స్వీకరించేవాడు. అంటే ఆ ధనం పట్ల ఎటువంటి కోరిక లేకుండా ధనాన్ని సంపాదించేవాడు. ఎందువలంటే ధనాన్ని సంపాదించటం రాజు యొక్క లక్షణం. రాజ్యాన్ని సుభిక్షంగా ఉండాలంటే ధనం ఉండాలి. కాబట్టి
ప్రజల్ని సుఖశాంతులతో ఉండేలా చేయడం కోసం ధనాన్ని సంపాదించేవాడు, తన కోసం కాదు. అందువల్ల ధనం పైన ఎటువంటి ఆశ లేకుండానే ధనాన్ని సంపాదిస్తుండేవాడు ప్రజల కోసం. ముందు చెప్పుకున్నాం మనం, త్యాగాయ సంవృతార్థానం. ఆ రఘువంశపు రాజులు డబ్బు సంపాదించేవారట, దేనికోసం? త్యాగం కోసం. అదేవిధంగా తనకు ఎటువంటి కోరిక లేకుండానే ధనాన్ని సంపాదించేవాడు, అంటే ప్రజలకు ఇవ్వడం కోసం. అసక్త సుఖమన్వభూత్. అసక్త అంటే ఎటువంటి ఆసక్తి లేకుండానే, వాటిపైన ఎటువంటి కోరిక లేకుండానే సుఖమును అనుభవించను. అంటే సుఖాలు అనుభవిస్తూ ఉండేవాడు, ఆ సుఖాలపైన ఎటువంటి కోరిక ఉండేది కాదు. అనుభవించాలి కాబట్టి అనుభవిస్తుండేవాడు. ఒక రాజు ఉన్నాడు, రాజు అంతఃపురంలో ఉండాలి కానీ నేను చెట్టు కింద ఉంటానంటే కుదరదు. తనకు అంతఃపుర సుఖాలు ఉన్నా, అవసరం ఉన్నా లేకపోయినా, కోరిక ఉన్నా లేకపోయినా అంతఃపురంలోనే ఉండాలి. అందువల్ల ఆ దిలీప్ మహారాజు తనకు ఎటువంటి కోరిక లేకపోయినా సుఖాల్ని అనుభవిస్తుండేవాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, సుఖాన్ని అనుభవించడం తప్పు కాదు, సుఖం అనుభవించాలనేటువంటి కోరిక తప్పు. ఐశ్వర్యాన్ని అనుభవించడం తప్పు కాదు, ఐశ్వర్యాన్ని అనుభవించాలనేటువంటి కోరిక తప్పు. కాబట్టి కోరిక లేకుండా తనకు ఉంది కాబట్టి అనుభవించేవాడు. కాబట్టి అనుభవించడం తప్పు కాదు, అనుభవించాలనేటువంటి కోరిక తప్పు. ఇంట్లో ఏసీ ఉంది, ఏసీ వేసుకోవచ్చు, కానీ ఏసీ వేసుకుంటే కానీ ఉండలేను అనేటువంటి బలహీనత కానీ, ఏసీ కావాలనేటువంటి కోరిక కానీ ఉండకూడదు. కాబట్టి అనుభవించడం తప్పు కాదు, అనుభవించాలనేటువంటి కోరిక తప్పు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఇతను అన్నీ అనుభవించేవాడు, అంతా సంపాదించేవాడు, అన్ని మంచి పనులు చేసేవాడు, కానీ ఏ కోరిక లేకుండా ప్రజల కోసం చేసేవాడు. ఇజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు. సమాజంలో శ్రేష్ఠుడు ఏదైతే ఆచరిస్తాడో తత్తదేవ ఇతరి జన, మిగిలిన వాళ్ళంతా అది ఆచరిస్తారు. సయత్ ప్రమాణం కురితే, అది అతను ఏది ప్రమాణంగా నిలబెడతాడో లోకస్తదను వర్తతే, మిగిలిన లోకం దాన్ని అనుసరిస్తుంది అని చెప్పినట్లుగా సమాజంలో అత్యున్నతుడు కాబట్టి ఇతను సమాజం కోసం తనకి కోరిక ఉన్నా లేకపోయినా, తనకి ఆసక్తి ఉన్నా లేకపోయినా, తనకి వాటిపైన కాంక్ష ఉన్నా లేకపోయినా అవన్నీ ఆచరించేవాడు అని అర్థం. ఇది ఒక తత్వవేత్త యొక్క ఆచరణ ఇలా ఉంటుంది. ఇక రెండవ శ్లోకం చూద్దాం. జ్ఞానే మౌనం క్షమాశక్తౌ త్యాగే శ్లేఘా విపర్యయ గుణాః గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ. జ్ఞానే మౌనం క్షమాశక్తౌ త్యాగే శ్లేఘా విపర్యయ గుణాః గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ. త్యాగే జ్ఞానే మౌనం క్షమాశక్తౌ. జ్ఞానే అంటే జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం, శక్తౌ శక్తి కలిగి ఉన్నప్పటికీ క్షమా సహనంగా ఉండడం, త్యాగే త్యాగబుద్ధి ఉన్నప్పటికీ శ్లేఘా విపర్యయ తనను తాను పొగడుకొనకుండా ఉండడం. చూడండి, జ్ఞానే జ్ఞానం ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం. జ్ఞానం లేక అందరూ మౌనంగా ఉంటారు, కానీ ఇతను జ్ఞానం ఉన్నప్పటికీ మౌనంగా ఉంటున్నాడు. జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం,
శక్తి కలిగి ఉన్నప్పటికీ క్షమ, సహనంగా ఉండడం. మన ఎవరైనా కొట్టారు, మనం ఆ వ్యక్తిని కొట్టగలిగిన శక్తి ఉన్నప్పటికీ కొట్టకుండా ఉండడం సహనం. కొట్టగలిగే శక్తి లేకుండా కొట్టకపోవడం చేతకానితనం. కాబట్టి చేతకానితనానికి సహనానికి తేడా ఇది. కాబట్టి ఒక వ్యక్తి మనకు అపకారం చేస్తే మనం అతనికి అపకారం చేయగలిగి కూడా చేయకుండా ఉండడం సహనం. శక్తి కలిగి ఉన్నప్పటికీ క్షమ, సహనంగా ఉండడం. త్యాగబుద్ధి ఉన్నప్పటికీ శ్లేఘా విపర్యయ, తనను తాను పొగడుకొనకుండా ఉండడం. త్యాగం చేస్తే అందరూ తను తాను పొగుడుకుంటూ ఉంటారు. త్యాగం చేస్తున్నప్పటికీ తనను తాను స్తుతించుకోకుండా ఉండడం అనేటువంటి గుణాహ, అంటే జ్ఞానము మొదలైనటువంటి గుణాలు గుణై విరుద్ధమైనటువంటి మౌనం మొదలైన గుణముల చేత అనుబంధిత్వాత్ కలిసి ఉండడం వల్ల అవి ఉంటే ఇవి ఉండవు, ఇవి ఉంటే అవి ఉండవు. కాబట్టి ఈ పరస్పర విరుద్ధ గుణాలు ఏమిటి? జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం, శక్తి కలిగి ఉన్నప్పటికీ సహనంగా ఉండడం, త్యాగం కలిగి ఉన్నప్పటికీ తనను తాను పొగడుకోకుండా ఉండడం అనేటువంటి ఈ గుణాలు పరస్పర విరుద్ధాలు అయినప్పటికీ తస్య, అతనికి సప్రసవాయివ. సప్రసవం అంటే ఒకే కడుపును పుట్టడం, అంటే సోదరుల వలె ఉన్నవి అనర్థం. ఇవి పరస్పర విరుద్ధ గుణాలు ఇతని పట్ల సోదరు వలె చోటు చేసుకున్నాయి అనర్థం. కాబట్టి ఆ దిలీపుడు జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ మౌనంగా ఉండేవాడు, శక్తి కలిగి ఉన్నప్పటికీ సహనంగా ఉండేవాడు, దానం చేస్తున్నప్పటికీ ఎటువంటి ఆత్మశ్లేఘ లేకుండా ఉండేవాడు. ఈ పరస్పర విరుద్ధ గుణాలు అతని విషయంలో సోదరుల వల్లే చోటు చేసుకునే అర్థం. గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ. జ్ఞానే మౌనం క్షమాశక్తౌ త్యాగే శ్లేఘా విపర్యయ గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ. తర్వాత అనాకృష్టస్య విషయైః విద్యానాం పరదృశ్వనః తస్య ధర్మరతేరాసీత్ వృద్ధత్వం జరసా వినా. విషయైః అనాకృష్టస్య, ఇంద్రియముల చేత ఆకర్షింపబడినటువంటి వాడు, అంటే ఇంద్రియ సుఖముల చేత ఆకర్షింపబడినటువంటి వాడు. మనం ఏ సుఖం పొందినా అది ఇంద్రియాల ద్వారా పొందుతాం. ఇతను ఏ ఇంద్రియ సుఖాల చేత ఆకర్షింపబడలేదు. విద్యానాం పారదృశ్వనః, చతుర్దశ విద్యల్లో పారం చూసినటువంటి వాడు, అంటే అన్ని విద్యలు సమగ్రంగా నేర్చినటువంటి వాడు అయినటువంటి, అలాగే ధర్మరతేహే, ధర్మం పట్ల రతేహే ఆసక్తి కలిగినటువంటి తస్య, ఆ దిలీపునకు జరసా వినా, వయస్సు లేకుండానే, అంటే ముసలితనం రాకుండానే వృద్ధత్వం, వార్ధక్యము ఆసీత్ కలిగింది. ఇది చాలా గమ్మత్తైనటువంటి పద్యం. వార్ధక్యం వచ్చినప్పుడే వృద్ధుడవుతాడు, కానీ ఇతనికి వార్ధక్యం రాకుండానే వృద్ధుడు అయ్యాడు అని అర్థం. చూడండి, విషయై ఇంద్రియ సుఖముల చేత అనాకృష్టస్య, ఆకర్షింపబడినటువంటి వాడు. ముసలివాడని ఎటువంటి ఇంద్రియ సుఖాలు ఆకర్షించవు, పెద్దవాడు కాబట్టి. అలాగే విద్యానాం పారదృశ్వనః, సమస్త విద్యల యొక్క అంతం చూసినటువంటి అతనికి ధర్మరతేహే, ధర్మం పట్లనే ఆసక్తి కలిగినటువంటి అతనికి జరసావిన, అంటే ముసలితనం లేకుండానే వృద్ధత్వము ఆసీత్ కలిగింది. అంటే వయస్సు మీద పడకుండానే వృద్ధుడయ్యాడు.
అంటే శారీరకంగా వృద్ధుడు కాకపోయినా జ్ఞానం చేత వృద్ధుడయ్యాడు అని అర్థం. వయోవృద్ధుడు కాకపోయినా జ్ఞానవృద్ధుడయ్యాడు. వయసు చేత యువకుడే కానీ జ్ఞానం చేత వృద్ధుడయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఈ 3 లక్షణాలు వృద్ధిరేఖ లక్షణాలు. అంటే ఎటువంటి ఇంద్రియ సుఖాలకి లోపడకుండా ఉండడం, సమస్త విద్యల పట్ల పరిణతి కలిగి ఉండడం, అలాగే ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండడం, ఈ 3 సాధారణంగా వృద్ధత్వంలో ఉండేటువంటి లక్షణాలు. ఇతనికి వార్ధక్యం రాకుండానే ఈ 3 అబ్బాయి. కాబట్టి వయోవృద్ధుడు కాకుండానే జ్ఞానవృద్ధుడు అయ్యాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత ఇంకో శ్లోకం చూద్దాం. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి స పిత పితరస్తాసాం కేవలం జన్మహేతవః. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి స పిత పితరస్తాసాం కేవలం జన్మహేతవః. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఒకటి. ప్రజానాం ప్రజలకు వినయాధానాత్ శిక్షణ ఇచ్చుటలోను, అంటే విద్య మొదలైనటువంటివి నేర్పి శిక్షణ ఇవ్వడంలోను, రక్షణాత్ రక్షించుట వల్ల, భరణాత్ పోషించుట వల్ల, స పిత సహ అంటే అతడే పిత అందరికీ తండ్రి అయ్యట. అంటే ఆ దిలీప మహారాజు ప్రజలకి విద్యాబుద్ధులు ఒసగి రక్షించడం వల్ల, అలాగే వాళ్ళందరినీ రక్షించడం వల్ల, పోషించడం వల్ల అతనే అందరికీ తండ్రి అయ్యట. పిత అంటే తండ్రి. పాతి కులం ఇది పిత. కులం అంటే ఇంటిని పాతి రక్షించాడు కాబట్టి పిత అయ్యాడు. అంటే కుటుంబాన్ని తండ్రి రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? విద్య నేర్పి వాళ్ళకి రక్షణ కలగజేసి అలాగే పోషించి పిత అవుతాడు. ఈ మొత్తం ప్రజలందరికీ అతను విద్యాబుద్ధులు నేర్పి ఉద్యోగం మొదలైనటువంటి సదుపాయాలు ఇచ్చి రక్షించి ఇతనే తండ్రి అయ్యట. ఇక తాసాం పితరహ, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి ఉంటాడుగా. వారి తండ్రులు కేవలం జన్మహేతవః, కేవలం జన్మకి మాత్రమే హేతులయ్యారు. అంటే కేవలం పుట్టుకకు మాత్రమే కారణభూతులయ్యారు. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ ఇతనే నిర్వర్తించేవాడు అని అర్థం. అంటే ఆ దిలీప మహారాజు ప్రజలకు విద్యాబుద్ధులు నేర్పించడంలోనూ, ఉద్యోగాది సౌకర్యాలు అందించడంలోనూ, రక్షించడంలోనూ, అలాగే పోషించడంలోనూ ఇతనే అందరికీ తండ్రి. ఇక వారి వారి తండ్రులు కేవలం పుట్టుకకు మాత్రమే కారణభూతులు. అంటే రాజు ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి ఇవన్నీ కల్పించాలి. కల్పించకపోతే అతను రాజు కాడు. కాబట్టి ఏ విధంగా కుటుంబాన్ని తండ్రి రక్షిస్తాడో, విద్యాబుద్ధులు నేర్పుతాడో, పోషిస్తాడో, అదేవిధంగా ఈ మొత్తం ప్రజలందరినీ ఇతను విద్యాబుద్ధులు నేర్పేవాడు, ఉద్యోగాది సౌకర్యాలు చేకూర్చేవాడు, అలాగే రక్షించేవాడు, పోషించేవాడు. మరి ఇది తండ్రి చేసేటువంటి లక్షణాలు. మరి వారి వారి తండ్రులు ఉన్నారు కదా అంటే కేవలం పుట్టుకకు మాత్రమే కారణభూతులు. కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది ప్రజలకి ఈ 3 నెరవేర్చాలి. ఈ 3 నెరవేర్చకపోతే అది ప్రభుత్వం కాదు. అందువల్ల అన్ని స్థాయిల్లోనూ పిల్లలకి విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు, అలాగే పోషణ ఈ ప్రభుత్వం చేయాలి. చేస్తేనే అది అత్యున్నతమైనటువంటి ప్రభుత్వం, లేదా అది ప్రభుత్వం కాదు. పూర్వం ఇటువంటి పనులు ఆ రాజులే చేసేవారు కాబట్టి వాళ్ళు ఉత్తములైనటువంటి
గొప్ప రాజులయ్యారు. ఈ శ్లోకాన్ని మరోసారి చూద్దాం. ప్రజానాం వినయాధానాత్తు, ప్రజానాం అంటే ప్రజలకు, వినయాధానాత్తు విద్య వినయం మొదలైనటువంటి ఇవ్వడం చేత, రక్షణాత్తు రక్షణ వల్ల, భరణాత్తు పోషించడం వల్ల, స పిత ఆ దిలీపుడే అందరికీ పిత అయ్యాడు, తండ్రి అయ్యాడు. తాసాం పితరః అంటే ఆ ప్రజల యొక్క తండ్రులు, వారి యొక్క తండ్రులు కేవలం జన్మహే తవః కేవలము పుట్టుకకు మాత్రమే కారణభూతులయ్యారు అని ఒక రాజు ఏ ఏ పనులు నెరవేర్చాలో ఆ పనులన్నీ ఆ దిలీప్ మహారాజు నెరవేర్చి తానే అందరికీ తండ్రి అయ్యాడు అని చెప్పడం ఎంత అద్భుతం మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రభుత్వం అంటే ఆ 3 ప్రజలందరికీ కల్పించాలి. విద్య నేర్పాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రజలందరినీ రక్షించగలగాలి. అప్పుడే అది ప్రభుత్వం అవుతుంది. ఏ విధంగా తండ్రి కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరినీ విద్య నేర్పడం, రక్షించడం, పోషించడం అనేటువంటి ఆ 3 పనులు చేస్తాడో, అదేవిధంగా రాజు ఈ దేశం అంతా ఒక కుటుంబంగా భావించి ఇవన్నీ చేసేవాడు అని కాళిదాసు ఆ దిలీప్ మహారాజు యొక్క రాజ్య పరిపాలనా దక్షతని వివరిస్తూ చెప్పాడు. ఇంకా చాలా విషయాలని అవి ముందు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.